ఇక మీరు చిన్నప్పుడు మీ పిల్లలకు మీ ఇంట్లో పెళ్లి చేయాలంటే ముందు వాళ్ళని ఆరోగ్యకరంగా తయారు చేసిన తర్వాతే పెళ్లిళ్ళు చేయండి. ఇప్పుడు చూస్తే చాలామంది ఈ మధ్య ఎక్కడో ఒక చిన్న బంధువుల ప్రోగ్రాంకు వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళలో ఈ మధ్యనే ఒక సంవత్సరం లోపే పెళ్ళయి దానిలో ఒక 10-15 కుటుంబాలు డైవోర్స్కు పరిస్థితికి వచ్చేస్తున్నాయి. ఎందుకనంటే ఇదే సమస్యతోనే వాళ్ళు కళ్ళజోళ్ళు పెట్టుకొని మేము చాలా సాఫ్ట్వేర్లో చాలా అద్భుతంగా చేస్తున్నాం, ప్యాకేజీలతో ఉన్నామని వీళ్ళు అనుకుంటున్నారు. కానీ లైంగికపరంగా ఏమాత్రం ఫిట్నెస్ లేకపోవడంతో వాళ్ళు అక్కడ బెడ్రూమ్లో పనికి రాకుండా పోతున్నారు అని చెప్పొచ్చు అనమాట. దీనివల్ల భవిష్యత్తులో మీకు ఎలాంటి సమస్యలు వస్తాయో మీకే అర్థమవుతుంది. కాబట్టి మీరు దీనికి సంబంధించిన పనులు ఏం చేయాలో ఒక్కొక్కటిగా చెప్తాను, వినండి. ముఖ్యంగా మీ పిల్లలు ఎదుగుతున్నప్పుడు వయసుకు తగినట్లు వాళ్ళ శరీర బరువు, ఆహారం తీసుకునే విధానము, వాళ్ళ యొక్క నిద్ర, వాళ్ళ యొక్క యాక్టివిటీ సక్రమంగా ఉందా లేదా గమనించండి. ఇక్కడ చాలామంది ఎలాగోలాగా పెరుగుతున్నారని అనుకుంటారు. అలా కాకుండా తగినంత బరువు లేకపోయినా సరే మీరు వెంటనే ఆయుర్వేద వైద్యుల పర్యవేక్షణలో ఈ రసాయనాలతో తయారు చేసినవి అంటే కెమికల్స్తో తయారు చేసినవి కాకుండా సహజ సిద్ధంగా మనకు ఆత్మగుప్త బీజాలని అంటారు, దీన్నే కపికచ్చు అని అంటారు. ఇవి జస్ట్ మనకు ఆహారంలో ఉపయోగించే గింజలు, అంటే ప్రోటీన్ కోసం మనం ఎలాంటివి వాడతామో, మనం కందిపప్పు, శనగపప్పు, మినపప్పు ఎలా వాడతామో అలాంటిదే ఇది కూడా. ఇది మీరు వంటల్లో తప్పనిసరిగా యాడ్ చేయండి. ఎలా యాడ్ చేస్తారు? మీరు చపాతీ లాంటివి చేసుకునేటప్పుడు, లేకపోతే ఏదైనా జావ లాంటివి చేసేటప్పుడు వాటిలో ఇది ఒక చెంచా చూర్ణం కలిపి దాంతో పాటు మీరు ఆహారంలో కలిపి రోజు ఇస్తున్నట్లయితే వాళ్ళలో ఈ స్పెర్మ్ కౌంట్ తగ్గిపోకుండా కానీ, లేకపోతే వాళ్ళ యొక్క లైంగిక శక్తి అలాగే రెగ్యులర్గా అంటే గ్రాడ్యువల్గా ఇంప్రూవ్ అవ్వడం కానీ జరుగుతుంటుంది. రెండవది, వాళ్లకు విరేచనం సక్రంగా అవుతుందా లేదా చూసి వాళ్లకు కనీసం 15 రోజులకు ఒకసారో నెలకొకసారో విరేచన మాత్రలు ఏవైనా తీసుకొచ్చి ఆయుర్వేదంలో చాలా రకాలుగా దొరుకుతాయి. మీకు అందుబాటులో ఉండే డాక్టర్లు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళ దగ్గర ఆ విరేచనానికి 15 రోజులకు ఒకసారి చాలు, లేదా నెలకొకసారి చాలు. ఆ విరేచనం టాబ్లెట్లు, దాన్ని సద్య విరేచనం అంటారు, అది వేయిస్తుండండి. దాంతో వాళ్ళకున్న శరీరంలో పేరుకున్న చెడు పదార్థాలన్నీ విరేచన రూపంలో మొత్తం బయటకు వెళ్ళిపోయినట్లయితే వాళ్ళ తీసుకున్న ఆహారం సక్రమంగా జీర్ణం అవుతుంది. దాంతో సక్రమంగా అబ్జర్వ్ అవుతుంది, అంటే దీపన పాచనాలు అంటారు, అది సక్రమంగా అబ్జర్వ్ అవుతుంది. దానివల్ల వాళ్ళ ఆహారం సక్రమంగా తీసుకోగలుగుతారు, అవి మంచి ఎనర్జీగా కన్వర్ట్ అవుతాయి. తర్వాత మనకు అలాగే శతావరి అనేది ఒక దుంపల చూర్ణం దొరుకుతుంటుంది. దీన్ని చాలామంది నెట్లో కొట్టి చూసినట్లయితే అది స్త్రీలలో పాలు వృద్ధి అవ్వడానికి అనే దాన్ని గురించి చెప్పబడి ఉంటుంది. అది ఒక్కటే కాదండి, ఇక్కడ ఏంటంటే స్త్రీలు ఆరోగ్యకరంగా తయారు చేసినట్లయితే వాళ్లకు సరిపడినంత ఆ క్షీర వృద్ధి కూడా ఉంటుందని చెప్పని ఆ క్షీర వృద్ధికరంగా ఈ యొక్క ఔషధాన్ని చెప్తారు. ఇది ఒక ఫుడ్ లాంటిది. మనం దీన్ని పురుషుల్లో కూడా వాళ్లకు కావలసిన వీరశక్తిని, లైంగిక శక్తిని ఇంప్రూవ్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. దీన్ని రోజు ఒక చెంచా చూర్ణమో, హాఫ్ చెంచానో మీకు అనుకూలాన్ని బట్టి తీసుకునేటట్టు ప్లాన్ చేసుకోండి. తర్వాత నేలతాడి దుంపలను దొరుకుతాయి. ఇవి ఏ ఫారెస్ట్ ఏరియాల్లోనూ ఉంటాయి. వాటిని మనం యాక్చువల్గా ఇవన్నీ ఆహారంగా వాడుకోవాల్సిందేనండి. కానీ చాలామందికి ఇవి ఆహార పదార్థాలని తెలియదు. అవేవో మందులు తింటే ఏమవుతుందో, మళ్ళీ ఇంకేదైనా సమస్యలు వస్తాయేమో. ఇంకొకటి ఏంటంటే బాగా నాటుకుపోయిన దురభిప్రాయాలు ఉన్నాయి, వేడి చేస్తాయని, ఏదో కిడ్నీల మీద ఎఫెక్ట్ చూపెడుతుందని, ఇంకేదైనా పెరాసిస్ లాంటివి వచ్చేస్తాయని, ఇలాంటివి. అసలు ఈ ఒక ఆహారం మీద ఇలాంటి దురభిప్రాయం కలిగి ఉండడం మన దురదృష్టకరం. ఇది మన వాళ్ళల్లో ఈ అవగాహన లోపం వల్ల ఇలాంటివి ఉంటున్నాయి. సో మీరు వాటిని మొత్తం వదిలించుకుంటేనే, అంటే మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మమ్మల్ని సంప్రదించవచ్చు. అంతేగాని వీటిని వదిలించుకోకుండా మీరు ఆ అభిప్రాయంతో అనారోగ్య పాలవడం, చివరికి ప్రాణాపాయ పరిస్థితి తెచ్చుకోవడం ఇలాంటివి కూడా ఉన్నాయి. మీకు ఇక్కడ చెప్పాల్సింది నేలతాడి దుంపలు. ఇది కూడా మనము సేకరించుకోవచ్చు, లేకపోతే మనకు మార్కెట్లో కూడా దొరుకుతాయి. ఇది చూర్ణం జనరల్గా ఒక హాఫ్ చెంచా మన యొక్క పొళ్ళలో ఇంట్లో మనం వాడుకునే ఆహార పదార్థాల్లో కలిపి కూడా తీసుకోవచ్చు అనమాట. వీటిని మీ యొక్క
పిల్లలు యవ్వనం అంటే టీనేజ్ వచ్చిన దగ్గర నుంచి కొంచెం కొంచెం మోతాదులో మీరు రెగ్యులర్గా ఇస్తూ ఉన్నట్లయితే వాళ్ళలో మంచి లైంగిక శక్తిని పెంచగలిగే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళు తర్వాత వాళ్ళకు పెళ్లి చేయాల్సిన అవసరం వచ్చేసరికి వాళ్ళు లైంగికంగా మంచి పటుత్వంతో ఉంటారు. కాబట్టి వాళ్ళ యొక్క ఈ యొక్క లైంగిక శక్తి తగ్గిపోవడం అనే సమస్య లేకుండా బాగుండగలుగుతారు. ఇక ఇప్పటికే రకరకాల సమస్యలతో పెళ్ళయి బాధపడుతున్నారు అంటే వాళ్లకు ఇలాంటివేవి పనిచేయవు ఇప్పుడు. ఎందుకంటే చాలామంది ఇది నేను ఇక్కడ చెప్పాను కదా అని దీన్ని తీసుకెళ్ళి వాడుకుంటే పెళ్ళయి ఆల్రెడీ ఇప్పటికే ఈ రోజే మీకు సమస్య తీరాలంటే దీనికి ఇంకా చాలా రకాలు ఉన్నాయండి. అలాంటి వాటిని తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో వీటిని వైద్యుల పర్యవేక్షణలో తీసుకోవాలి. ప్రధానంగా దీంట్లో శిలాజిత్ ఉంటుంది. ఈ శిలాజిత్ అనేది పనిచేస్తుంది, కానీ ఒరిజినల్ శిలాజిత్ గుర్తుపట్టడము వాటిని తెచ్చుకోవడము కష్టము. అవి మనకు అందుబాటులో కూడా దొరకవు సరిపడినంత. అంటే ఇది కొండల్లో ఒక మెత్తటి పదార్థం లాంటిది, అంటే రాళ్ల మధ్యలో నుంచి వచ్చే మెత్తటి పదార్థం. మీరు ఎప్పుడైనా ఒక కొండెక్కి చూడండి, ఎక్కడైనా మెత్తటి పదార్థం ఏమైనా ఉందేమో, ఎక్కడ ఉండదు. ఇక్కడ పెద్ద పెద్ద కొండలు ఎక్కువ కాలం పాటు, అంటే అది ఒక 100 ఏళ్ల పాటు సేకరించకుండా ఉంటే అప్పుడు దాని దగ్గర ఎక్కడో కొంత తయారై వచ్చి ఉంటుంది. దాన్ని ఆ రాళ్ల మధ్యలో నుంచి తీయాలి. ఇది ఎక్కడో మనకు హిమాలయ పర్వతాలు, ఆ పర్వత ప్రాంతాల్లో ఆ కొండల్లో ఎక్కితే దొరుకుతుంది. దీన్ని అంత తేలిగ్గా సేకరించడం కూడా కాదు. సో అలాంటప్పుడు ఇవి మార్కెట్లో చాలా విచ్చలవిడిగా కెమికల్తో తయారు చేసి, లేకపోతే ఆర్టిఫిషియల్ సమ్ ఇంగ్రీడియంట్స్తో తయారు చేసి మార్కెట్లో కేజీలుగా అమ్ముతున్నారు. వాటిని తీసుకువచ్చి మీకు వాడడం వల్ల ఉపయోగం ఉండదు. దీన్ని వైద్యుల పర్యవేక్షణలో తీసుకోవాల్సి ఉంటుంది. దీని తర్వాత ఇంకా సాలం పంజా, సాలం మిశ్రి అనే పదార్థాలు, అష్టవర్గాలు ఇలాంటివన్నీ ఉన్నాయి. వీటిని అవి సరైన మూలికలా కాదా గుర్తించి వాటితో తయారు చేసిన వాటిని తీసుకోవాలి. ఇవి కూడా చాలా కాస్ట్లీ ఉండడం వల్ల ఆర్టిఫిషియల్గా తయారు చేసి అలాంటివి డై లాంటివి తయారు చేసి రకరకాల మెటీరియల్తో తయారు చేసి అమ్ముతున్నారు. దానివల్ల ఒరిజినల్ ఏంటి డూప్లికేట్ ఏంటి అనేది గుర్తించేది కష్టంగా ఉంటుంది. కాబట్టి వీటికి వైద్యుల పర్యవేక్షణలో లేదా ఏదైనా కంపెనీలలోని మందులు కూడా వాటిలో కూడా వీటిని వేసి తయారు చేస్తుంటారు. కాబట్టి దాంతో సరైన కంపెనీ ఏంటి, అది సరిగా పనిచేస్తుందా లేదా, ఇతర సైడ్ ఎఫెక్ట్లు ఏమైనా ఇబ్బంది కలిగించేవి దాంతో కలుపుతున్నారా లేదా అనేది మరి చూసుకొని తీసుకోవాలి. కాబట్టి ఇలాంటి వాటికి వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకోవడం మంచిదండి. ఇక మన ఆహారం విషయంలోకి వచ్చేసరికి ఎక్కువగా ప్రోటీన్ ఫుడ్, గింజ ధాన్యాలు, ఆకుకూరలు చాలా బాగా పనిచేస్తాయి. ఈ ఆకుకూరల్లో రత్నపురుష అనేది ఒకటి ఉంటుంది ప్లాంట్. ఇది తెలిస్తే వాళ్ళు తీసుకొచ్చి అది ఆకుకూరలాగా వండుకోవచ్చండి. కానీ అది దొరకడం కష్టం, దాన్ని గుర్తించడం కష్టం. అంటే నేడు కావాలంటే మనం కావాల్సినంత పెంచుకోవచ్చు కాబట్టి, రైతులు కూడా పెంచవచ్చు కాబట్టి దాన్ని కొనేటోళ్ళు ఉండాలి, అది తెలిసి ఉండాలి. దాన్ని ఆకుకూరలాగా అమ్ముతున్నట్లయితే దాన్ని తీసుకొచ్చి వండుకొని కూరగా వండుకొని తిన్నా కూడా ఈ లైంగిక శక్తిని పెంచగలిగే గుణాలు ఇలాంటి వాటిలో ఉన్నాయి. ఇక ఇలా చెబుతూ పోతే కొన్ని వందల వేల రకాలు ఉన్నాయండి. మీరు మీ సమస్యను బట్టి, మీకున్న పరిస్థితిని బట్టి మీ దగ్గరలో ఉన్న వైద్యుల పర్యవేక్షణలో మాత్రమే ఇలాంటి వాటికి చికిత్స తీసుకోండి. ఈ వండుకొని తినగలిగే పదార్థాలు ఏవైతే చెప్పామో వాటిని మీరు డైరెక్ట్గా సేకరించుకొని మీరు ఆహారంలో లాగా వాడుకోగలిగే వాటిని వాడుకోవచ్చు.